మేడం ఇతని చేతులకి ఏదో లేయర్ ఫిల్ అయిపోయి ఉంది. కాబట్టి నేను ఫింగర్ ప్రింట్స్ తీసుకోలేకపోతున్నాను. ఇలా ఫింగర్ ప్రింట్స్ లేకపోవడం నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా అని ఆఫీసర్ చెప్పటంతో, అవునా అని జేడీ షాకింగ్‌గా అడుగుతూ ఉంటుంది. ఏంటి నా కొడుకు ఫింగర్ ప్రింట్స్ తీసుకోవటం లేదా అని నా కొడుకు తప్పు చేస్తే కదా అని మినిస్టర్ అంటే, డాడ్ వీళ్ళకి ఏం చేత కాదు కానీ నేను ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నా అని ఆదిత్య వెళ్తూ ఉంటాడు. రే ఎక్కడికి రా వెళ్ళేది అని ధాత్రి ఒక్కటేసారి అతన్ని తోసిపడేసి, కిరణ్ ఇతన్ని పట్టుకో, ఏంటి గ్లూ అంటించుకొని తప్పించుకుందామని చూస్తున్నారా అని బలవంతంగా అతని చేతులపై వేరొక కెమికల్ వేసేసి గ్లూ మొత్తం పోయేలా చేస్తారు. ఆఫీసర్స్ ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి అని చెప్పడంతో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఆ కెమికల్ అతని చేతులపై పోయటంతో మండుతుండటంతో విలువిల్లాడిపోతూ ఫింగర్ ప్రింట్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఆదిత్య మినిస్టర్ ఇద్దరు మధ్య మధ్యలో మీనన్ దాక్కున్న వైపు చూస్తూ ఉంటారు. మీనన్ ఏదో ఒకటి చేసి కాపాడొచ్చు కదా అన్నట్లుగా మినిస్టర్ చూస్తూ ఉంటారు. అప్పుడే జేడీకి డౌట్ వచ్చేస్తుంది. జేడీ వెళ్తూ ఉంటే ఎక్కడికి జేడీ అని కేదార్ అంటాడు. అక్కడ ఎవరో దాక్కున్నట్లున్నారు, అందుకే నేను చూడ్డానికి వెళ్తున్నాను. వీళ్ళిద్దరూ మాటిమాటికి అటువైపే చూస్తున్నారు అని జేడీ వెళ్తుంటే మీనన్ పారిపో అని మినిస్టర్ గట్టిగా అరుస్తూ చెప్పడంతో మీనన్ పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు. ఏంటి మీననా అంటే మీనన్ బ్రతికే ఉన్నాడా అని పట్టుకోవటం కోసం జేడీకేడి ఇద్దరు పరుగులు పెట్టి కాసేపు వెంబడిస్తారు. అయితే మీనన్ బైక్ ఎక్కి పారిపోతాడు. నేను నిన్ను ఇలా పరుగులు పెట్టిస్తూనే ఉంటాను, నువ్వు నన్ను చంపలేవనుకుంటూ మీనన్ నవ్వుకుంటూ వెళ్తాడు. మీనన్ బ్రతికే ఉన్నాడని మనకిప్పుడు అర్థమైంది, అంటే చావలేదా అని జేడీ అంటే, ఇప్పుడు ఈ విషయం సాధు నాయక్కి చెప్దాము, వాడికి చట్టపరంగా శిక్ష పడాలి జేడీ అని కేదార్ అంటే, అవును చచ్చిపోయాడనుకున్నాం, బ్రతికే ఉన్నాడని ఇప్పుడే అర్థమైంది, పద లోపలికి వెళ్దాం అని లోపలికి వెళ్తారు ఆఫీసర్స్. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయా అని జేడీ అడగడంతో, మ్యాచ్ అయ్యాయి మేడం, పద్మ బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఆదిత్య ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పడంతో, ఫోక్సో కేసు కింద వీన్ని నేను అరెస్ట్ చేస్తున్నానని జేడీ చెప్తుంది. మీకెంత కావాలన్నా ఇస్తానని మినిస్టర్ చెప్తుంటే జేడీకేడి కోపంతో చూస్తూ ఉంటారు. లేదు లేదు మీరేం చేయమన్నా చేస్తాను, ప్లీజ్ నా కొడుకుని వదిలేయండి అని, మీనన్ని కావాలంటే మీకు పట్టిస్తాను, నేను సహాయం చేస్తానని మినిస్టర్ అంటాడు. నీకు మీనన్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పి మీనన్ని ఇంట్లోనే దాచిపెట్టావు. ఇందాక నీ కార్యకర్తలు అలా చేయటం కూడా అది నీ తెలివితేటలు కాదని అప్పుడే అర్థమైంది. కానీ ఇదంతా మీనన్ చేస్తున్నాడని ఇప్పుడు కదా మాకు అర్థమైంది. క్రిమినల్ని పట్టుకోవటం కోసం హెల్ప్ చేస్తావా, కానీ నీ కొడుకునైతే నేను అస్సలు వదిలిపెట్టను. ఫోక్సో కేసు కింద వీడికి శిక్ష పడాల్సిందే అని జేడీ కాలర్ పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటుంది. బేడీలు వేసి కారులో కూర్చోపెట్టగానే సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. జేడీ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నావా, అతన్ని వదిలేసి మీరు మాత్రమే వచ్చేయండి అని చెప్పడంతో, అదేంటి సార్ ఎందుకు వదిలేయాలి, ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి అని జేడీ చెప్తూ ఉంటే, చూడు పద్మని చంపింది అలా చేసింది నేనేనంటూ మాధవపూర్ స్టేషన్లో ఎవరో వచ్చి లొంగిపోయారంట, ఇందాకే ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పారు, కాబట్టి మనం ఆదిని అరెస్ట్ చేయటానికి కుదరదు అని సాధునాయక్ అంటే, ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని ఇన్వెస్టిగేషన్కైనా తీసుకొస్తాను అని ధాత్రి అంటుంది. ఆల్రెడీ ఆది తరపున లాయర్ ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాడు. ఆదిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ముందు లొంగిపోయిన వాడిని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత మాత్రమే ఆదిని అరెస్ట్ చేయాలని బెయిల్ పేపర్స్ కూడా తీసుకొచ్చాడు అని చెప్పడంతో, అది కాదు సార్ ఇప్పుడు వదిలేస్తే వీడు తప్పించుకుంటాడని జేడీ చెప్తుంది. చూడు పద్మకి అన్యాయం చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, నేను చెప్తున్నాను కదా, నేను నీకు మాట ఇస్తున్నాను, ముందు మీరు అతన్ని వదిలేసి మాధవపూర్ స్టేషన్కి వచ్చేయండి అని సాధునాయక్ చెప్పడంతో, అలాగేనని జేడీ అంటుంది. ఏంటి రాత్రి ఏమైంది అని కేదార్ అడగటంతో, ఇంకా మేడం ముఖం చూస్తే అర్థం కావటం లేదా, నా కొడుకు ఏ తప్పు చేయలేదు వదిలేయమని ఫోన్ కాల్ వచ్చింది అని మినిస్టర్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, అవును విన్ని వదిలేయండి అని రమ్యకి కేసు ఇచ్చేస్తుంది. ఏంటి జేడీ ఇప్పుడు నేనేంటో అర్థమైందా, నా ఇంటికి వచ్చి నా కొడుకుని కొట్టి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలని చూసావు కదా, నేను నిన్ను వదిలిపెట్టను అని, రారా లోపలికి వెళ్దాం అని మినిస్టర్ ఆది ఇద్దరు లోపలికి వెళ్తారు. ఏంటి అక్క మేడం ఇదంతా అని సింధు రమ్య కేదార్ నిలదీస్తూ ఉంటారు. అవును అని జరిగిన విషయం చెప్పి, అయితే ఖచ్చితంగా వీడికైతే శిక్ష పడేలా నేను చేస్తాను, రండి వెళ్దాం అని ధాత్రి చెప్తుంది. ఏంటి డాడీ ఈ ట్విస్ట్ అని ఆది అడగటంతో, అప్పుడే మీనన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి మినిస్టర్ నేను చేసింది ఎలా ఉంది, ఇప్పటి నుంచి నా ఆటలు మాత్రమే జేడీ చూస్తుంది, నేనేంటో ఇప్పుడు అర్థమైంది కదా, సరే వెళ్తున్నానంటూ మీనన్ వెళ్ళిపోతాడు. ఏంటి జేడీ ఆదిత్యని అరెస్ట్ చేసిన తర్వాత వదిలేసి రమ్మని చెప్పినందుకు మీకు కోపంగా ఉందా అని సాధునాయక్ అడగటంతో, పద్మచావుకి న్యాయం చేయలేకపోతున్నామే అని భయంగా ఉంది సార్ అని ధాత్రి కేదార్ సింధు చెప్తూ ఉంటారు.
లేదు, ఖచ్చితంగా న్యాయం జరిగే తీరుతుంది. నన్ను నమ్మండి అని సాధునాయక్ అంటాడు. సార్ మీకు ఇంకొక విషయం చెప్పాలి అని ధాత్రి అంటే, ఏంటి మీనన్ బ్రతికే ఉన్నాడన్న విషయం గురించా? నేను నిన్న రాత్రి టీంని మీరు పాతిపెట్టిన చోటికి పంపించాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత మీనన్ తప్పించుకున్నాడని నాకు తెలిసింది. ఈ విషయం మీకు చెప్దామనుకునే లోపే ఇదిగో ఇదంతా జరిగిపోయింది అని సాధునాయక్ అంటాడు. ఇప్పుడు మినిస్టర్ కొడుకుని తప్పించింది కూడా ఆ మీననే అని ధాత్రి చెప్పటంతో, అంటే నీ చేతిలో చావును రుచి చూసినా కూడా వాడు మారలేదన్నమాట. కానీ మీనన్కి బుద్ధి చెప్పి శిక్ష పడేలా చేసేది నువ్వేనని నాకు అర్థమైపోయింది. సరే జెడి, ముందు ఈ సంగతి చూద్దాము అని అందరూ స్టేషన్ లోపలికి వస్తారు. గణపత్ అనే అతన్ని ఇన్స్పెక్టర్ చావు కొడుతూ ఉంటాడు. సార్ నేనే చేశానని ఒప్పుకున్నాను కదా, మళ్ళీ ఎందుకు సార్ కొడుతున్నారు? నేను దెబ్బల్ని తట్టుకోలేకపోతున్నాను, నాకు శిక్ష వేయండి అంతే కదా అని గణపత్ చెప్తాడు. అప్పుడే రమ్య అక్కడికి వచ్చి ఇతన్ని ఇంట్రాగేషన్ రూమ్కి తీసుకురమ్మని సార్ చెప్పాడని చెప్పడంతో అతను గణపతిని తీసుకొని జేడీ దగ్గరికి వస్తారు. చూడు, ఎందుకు నువ్వు చేయకపోయినా కూడా చేశానని అబద్ధం చెప్పి ఈ తప్పుని ఒప్పుకున్నావు అని జేడీ, సాధునాయక్ అందరూ నిలదీస్తూ ఉంటారు. లేదు మేడం, నేనే చేశాను అని అతను చెప్తాడు. అందుకు తగ్గ సాక్ష్యాలు కూడా ఫోన్లో ఉంటాయి. ఈ ఫోన్లో మెసేజ్లు చూడండి మేడం, ఇదిగోండి నేనే నీకు కడుపు చేశాను, అబార్షన్ చేయించుకో అని ఇతను మెసేజ్ పెట్టాడు. తర్వాత వీళ్ళ మధ్య వాగ్వివాదం జరిగింది. ఇతను కోపంతో పద్మని చంపేశాడంట అని ఒక మెసేజ్ని కూడా చూపిస్తాడు. సరిగ్గా పద్మ చనిపోయిన సమయానికి ఇతన్ని ఫోన్ లొకేషన్ కూడా అక్కడే చూపించింది అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఆ సాక్ష్యాలన్నీ చూస్తారు. ఇంతకంటే ఇంకేం కావాలి, కాబట్టి నేనే చేశాను అని గణపతి మళ్ళీ అదే పాట పాడుతూ ఉంటాడు. సరే, మీ ఫార్మాలిటీస్ మీరు చేయండి అంటూ వీళ్ళందరూ బయటికి వస్తారు. అక్క మేడం, ఇప్పుడు ఇది చేసింది గణపత లేక ఆదిత్యనా అని సింధు అడగటంతో, ఇంకా అర్థం కావటం లేదా, చేసింది ఆదిత్యనే, కాకపోతే వీణ్ణి పట్టించారు అని ధాత్రి చెప్తుంది. చూడండి, ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఆదిత్య తప్పు చేసే ఉంటాడు, అక్కడ దొరికిపోతాడు, అంతవరకు మనం చేసేదేమీ లేదు అని ధాత్రి చెప్తుంది. తర్వాత యువరాజ్ డ్రైవ్ చేస్తూ ఉంటే పక్క సీట్లో కూర్చున్న కౌశికి, అదేంటి మీ బాబాయి ఎవరినో మోసం చేసేయడం వల్ల, అక్రమ సంబంధం వల్ల శ్రీవల్లి పుట్టిందంట అని ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి. నో కామెంట్స్ అంటూ కౌశికి ఫోన్ పెట్టేస్తుంది. ఆఫీస్లో అడుగు పెడుతూ ఉంటే అప్పుడు యువరాజ్ ఏమైందక్క అని అడగటంతో, అసలు ఎవరు బాబాయ్ గురించి ఇలా తప్పుడు పోస్టర్స్ వేయించారో అర్థం కావటం లేదు, ఫోన్ల మీద ఫోన్లు ఉదయం నుంచి 100 వచ్చి ఉంటాయి తెలుసా అని కౌశికి మండిపడుతూ ఉంటుంది. అలా మండిపడే బదులు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి మీ బాబాయ్ చేసిన తప్పుని ఒప్పుకోవచ్చు కదా కౌశికి అని దివ్యాంక అంటే, చూడు దివ్యాంక, మాటలు మర్యాదగా రాని, నిన్ను ఇక్కడ చూసిన తర్వాత ఇదంతా నీ కుట్రే అని అనిపిస్తూ ఉంది. మా బాబాయ్ ఏ తప్పు చేయలేదు, నువ్వే కనుక కావాలని ఇరికించినట్లు ఆ పోస్టర్లు వేసినట్లు నాకు తెలియాలి. నువ్వు నాపై తప్పుడు ప్రచారం చేసి నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నావేమో. నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసే లోపల నువ్వు ఏదో ఒక తప్పుడు పని చేస్తావు. నిన్ను పట్టించడానికి నాకు 5 నిమిషాలు చాలు తెలుసా అని, ఇంకోసారి నాతో పెట్టుకోకు, నీ గురించిన ఏదైనా నిజం తెలియాలి, అప్పుడు నీ సంగతి చెప్తాను అంటూ కౌశికి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఏంటి మేడం, ఏం జరిగిందని సోనీ రావడంతో, ఇలా కౌశికి తగ్గుతూ ఉండి నేను గెలుస్తూ ఉంటే నాకు ఆ కిక్కే వేర్లే. సరే కానీ నేను నీకు కొన్ని ఫైల్స్ ఇచ్చాను కదా, వాటి మీద ఈరోజు యువరాజ్తో సంతకాలు తీసుకో సోనీ అని దివ్యాంక చెప్తుంది. అలాగేనని సోనీ వెళ్తుంది. అప్పుడే కౌశికి వెనక్కి వచ్చి, ఇందాక దివ్యాంక మాట్లాడింది సోనీతోనేనా అని అనుకుంటూ ఉంటుంది. ఈ ఇంట్లో నాకు కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేరా అని ఆదిలక్ష్మి మండిపడుతూ ఉంటే అప్పుడే ధాత్రి కేదార్ లోపలికి వస్తూ ఉంటారు. ఏంటి, నేను ఈ ఇంటి కోడలికి అత్తగారిని, నాకు కాఫీ ఇవ్వరా అని అరుస్తూ ఉంటుంది. అయ్యో పిన్ని గారు, నేను ఇప్పుడే తీసుకొస్తాను అని ధాత్రి చెప్తుంది. ఈ ఇంట్లో అందరినీ షేకార్డ్ ఇంచేస్తానని ఆదిలక్ష్మి చెప్తూ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ధాత్రి కాఫీ తీసుకురావడంతో బూజీ కొన్ని షాపింగ్ బ్యాగుల్ని లోపలికి పట్టుకు వెళ్తూ ఉంటే, ఏంటివి అని ఆదిలక్ష్మి అంటుంది. రేపు అది పెళ్లి రోజు, నేను పెద్దగా ప్లాన్ చేస్తానంటే కాచి వద్దని చెప్పింది, అందుకే చిన్న పార్టీ ప్లాన్ చేస్తున్నానని బూచి చెప్పడంతో, కాచి పార్టీనే చేయమంటుందిలే అంటూ ధాత్రి అక్కడికి వచ్చి ఇదిగోండి కాఫీ అని ఆదిలక్ష్మికి ఇస్తుంది. అలాగేనంటూ బూచి ఆ షాపింగ్ బ్యాగుల్ని డైనింగ్ టేబుల్పై పెట్టి పైకి వెళ్తాడు. జగదాత్రి, నేను కాఫీ నా గదిలోకి వెళ్ళి తాగుతానని ఆదిలక్ష్మి కేకలు పెడుతుంది. కిచెన్లో ఉన్న ధాత్రి ఇప్పుడు ఈవిడ ఈ విషయం నాకెందుకు చెప్పిందని ఆలోచిస్తూ ఉంటే, ఎందుకంటే ఈ షాపింగ్ బ్యాగులు మాయమయ్యేలోపు నేను ఇక్కడ ఉండకూడదని నీకు అర్థం కావటానికని ఆదిలక్ష్మి అనుకుంటూ ఉంటుంది.